నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, పండించిన పంటను నేరుగా వ్యవసాయ మార్కెట్కు తీసుకురావాలని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును గోదావరి కని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడే ఆయన దీక్షకు దిగారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దానం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఎడ్యుకేషన్ హబ్ నుండి విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో బోల్టా పడింది. ఆటోలో ఉన్న విద్యార్థులకు స్వల్ప గాయాలు కావడంతో వారందరినీ ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చోరీ చేస్తున్న దొంగల ముఠాను కోరుట్ల పోలీసులు పట్టుకున్నారు. నిందితులు జిల్లాలోని కోరుట్ల, వెల్డరూరు, ధర్మపురి, మెట్పల్లి పరిధిలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీ చేశారని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కల్లికోట గ్రామంలో విషాదం నెలకొంది. ఏనుగుల దాడిలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం పెట్రోల్ బంకు వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 8 మంది వరకు గాయాలయ్యాయి. మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కార్మిక సంఘాలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏడీ గంగయ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. జనసేన నేత కిరణ్ రాయల్ను పోలీసులు నిర్బంధించారు. గతంలో ఆయన మంత్రి రోజాపై ఘాటు విమర్శలు చేశారని, దీనిపై ఆమె 3 నెలల క్రితం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరి పోలీసులు కిరణ్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ప్రధాని మోడీ అన్నారు. విశాఖ సభలో ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ మనసున్న ముఖ్యమంత్రి అని, పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాడన్నారు. సీఎం కేసీఆర్పై ఫైర్ అయ్యారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. తన స్వార్థ రాజకీయాల కోసం కేసీఆర్ కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నానన్నారు. మునుగోడు ఎన్నికలలో ఒక్కడిని ఓడగొట్టడానికి 100 మంది ఎమ్మెల్యేలను తీసుకువచ్చిన జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పటి వరకు మునుగోడు అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి వద్ద నుండి ₹1 కూడా తేలేదని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ క్రీడా ఆబ్కారీ శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ లండన్ పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జీహెచ్ఎంసీ ఉద్యానవన కార్మికుల వేతనాల కోత జాప్యాన్ని నిరసిస్తూ బీజేపీ మజ్దూర్ యూనియన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఉదరి గోపాల్ ఆధ్వర్యంలో ఇమ్లీబన్ పార్క్, ఐబీటీ ఆఫీస్ గేట్ ముందు కార్మికులు బైఠాయించి నిరసన చేపట్టారు. కరీంనగర్లో ఉద్రిక్తత నెలకొంది. ప్రధాని మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ కమాన్ చౌరస్తా వద్ద సిపిఐ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ప్రధాని దిష్టి బొమ్మను దగ్ధం చేశాయి. హైదరాబాద్ ఓయూలో ప్రధాని మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్, తుంగబాలు సహా పలువురు విద్యార్థి నేతలను పోలీసులు అరెస్ట్ చేసి ఓయూ అంబర్పేట్ పిఎస్లకు తరలించారు. రామగుండంలో సింగరేణి బొగ్గు గనులను అమ్మకానికి పెడుతున్న రూపంలో మోడీకి ప్రశ్న బ్యానర్లు వెలుస్తున్నాయి. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండవెల్కి చర్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. బావిలో మోటార్ తీసేందుకు వెళ్లిన జారుప్ల బిచ్చయ్య అనే రైతు గల్లంతయ్యాడు. మృతదేహం దొరకకపోవడంతో బావిలో ఉన్న మొత్తం నీళ్లు తీయించి మృతదేహాన్ని వెలికి తీశారు పోలీసులు.